హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏడబ్ల్యూఈ సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ అండ్ అగ్రికల్చర్ సంబంధించి సిలబస్, ఈ జనరల్ స్టడీకి సంబంధించి సేమ్ సిలబస్, అటు ఏఈ కావచ్చు, పిఎల్ కావచ్చు, అదేవిధంగా ఏడబ్ల్యూఈ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, టీఎస్పిఎస్సి వాళ్ళు నిర్వహించిన, ఇప్పుడు టీజీఎస్పిఎస్సి, సో టీజీపిఎస్సి వాళ్ళు నిర్వహించిన ఏ ఎగ్జామ్ అయినా కూడా సేమ్ సిలబస్. అయితే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, కొత్త వాళ్ళు ఉన్నారో, ముందు సిలబస్ అవగాహన చాలా ఇంపార్టెంట్. సిలబస్ మీద గ్రిప్ ఉండాలి. సిలబస్ మీద గ్రిప్ లేకుండా, అవగాహన లేకుండా ప్రిపేర్ అయితే కోచింగ్ సెంటర్లో ఏ సిలబస్, వాళ్ళు ఏం చెబుతున్నారు, నీకేం అర్థమవుతుంది, నువ్వేం చదవాలి, 100+ రావాలంటే జిఎస్లో ఏం చేయాలి, ఇవన్నీ కూడా నీకు అర్థం కాదు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిలబస్ మీద గ్రిప్ సంపాదించాలి. అలా సంపాదించాలంటే ఈ సిలబస్ని థరోలీ చదువుకోవాలి మనం. ఈ సిలబస్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్, కొత్త పిల్లలు కూడా నన్ను సార్ ఒక వీడియో చేయండి, సిలబస్ అనాలిసిస్ మీద ఒక వీడియో చేయండి అని చెప్తే, ఈ వీడియో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఉపయోగపడుతుంది. సిలబస్ ఎప్పుడు కూడా బ్రెయిన్లో తిరుగుతూ ఉండాలన్నమాట. మనం ఒక ప్లేస్కి వెళ్ళాలంటే దేనిపైన వెళ్ళాలి, స్కూటర్ మీద, బస్సు మీద, కారు మీద ఎలా వెళ్ళాలి ముందు నిర్ణయించుకోవాలి. ముందు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏ సిలబస్ ఉంది, ఆ సిలబస్ ఎంత డెప్త్ వరకు చదవాలి, పేపర్స్ ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మనకు అవగాహన ఉండాలి. కోచింగ్ అనగానే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయి వాళ్ళు ఏం చెప్తే అది నేర్చుకుని గుడ్డిగా, తర్వాత ఆధార్ కార్డులు మీరు ఫ్రీ టెస్టులు అంటే రాసి మీ డేటా అంతా వానికి ఇచ్చి, వాడు స్టూడెంట్ కాకపోయినా వాడు వేసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ బూమ్ చేసుకోవడం, యూట్యూబ్లో చేయడం, అవి పెట్టడం, ఇవి పెట్టడం, ఒక మెమెంటోకేమో స్టూడెంట్ కాకపోయినా ఇస్తానంటే వెళ్ళిపోవడం, ఇవన్నీ చేసి ఉపయోగం లేదు, వేస్ట్ అది. దానివల్ల శుద్ధ దండగా. రియల్గా వాళ్ళ స్టూడెంట్ అయితే పర్లేదు, కానీ ఇప్పుడు అలా ఫేక్ మార్కెటింగ్ జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇంతమంది మా స్టూడెంట్స్ 500+, 600+, ఇంపాసిబుల్. అది కళ. ఏ ఇన్స్టిట్యూట్ అయినా కూడా అది కళ, గుర్తుపెట్టుకోండి. సో అది రియాలిటీ అనేది వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళ ఆత్మసాక్షి వాళ్ళ పిల్లలకు కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు మోసపోవద్దని. నాకు ఇబ్బంది ఏమీ లేదు, నాకేం ఇబ్బంది ఉంది. నాకు వచ్చేవాళ్ళు నాకు వస్తారు, వాళ్ళకి వచ్చేవాళ్ళు వాళ్ళకి వస్తారు, అది కాదు కావచ్చింది. ఇక్కడ స్టూడెంట్ మోసపోకూడదు. ఆ ఇన్స్టిట్యూట్కి ఇన్ని వచ్చాయట, చలో పోదాం అక్కడికి, తర్వాత తెలుస్తుంది బేరం అంటారు, తర్వాత మన ఇదే రిపీట్ అవుతుంది. సో రియాలిటీ, వాస్తవం అనేది చాలా ఇంపార్టెంట్. అది సమాజానికి చాలా మంచిది. ఇలాంటి ఫేక్ అడ్వర్టైజ్మెంట్లన్నీ కూడా చాలా ప్రమాదకరం. అది నెక్స్ట్ బ్యాచ్ మొత్తం స్టూడెంట్స్ నాశనం చేసి పెట్టేస్తుంది. సరే, అది దట్ ఈజ్ అప్ టు యూ, అది మ్యాటర్ కాదు. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే, మనకి కొత్త పిల్లలు కానీ, లేదా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, మాకు సబ్జెక్ట్ మీకు గ్రిప్ లేదన్న అన్నవాళ్ళు, ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా ఒక అనాలిసిస్ గ్రిప్ వచ్చేస్తుంది అనమాట. జనరల్గా ఒకసారి మనం ప్యాటర్న్ చూసి వెళ్దాం. అంతా కూడా ప్యాటర్న్ రిటర్న్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. క్వశ్చన్స్ 150 ఉంటాయి, డ్యూరేషన్ 150, అలాగే మ్యాక్సిమం మార్క్స్ కూడా 150. అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అనమాట. అలాగే పేపర్ 2 సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్ అన్నాడు, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్ అన్నాడు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్ అన్నాడు, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్. ఈ 4 స్ట్రీమ్స్ ఏడబ్ల్యూకి ఉన్నాయి. మరి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, మార్క్స్ మాత్రం 300. అంటే టెక్నికల్ ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. ఇది టోటల్ మనకి 450 మార్క్స్. టోటల్ 450 మార్క్స్ ఇది. కాకపోతే నేమ్ ఆఫ్ ద పేపర్స్, లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఇచ్చాడు. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ. ఈ అన్ని స్ట్రీమ్స్కి ఒకటే పేపర్. లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామ్ బైలింగ్వల్, దట్ ఈజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. జనరల్ స్టడీస్ పేపర్కి మాత్రం ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుందన్నమాట. ఓకేనా? సో అదేవిధంగా మనకి పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఓన్లీ. మీ కోర్ సబ్జెక్టు ఓన్లీ ఇంగ్లీష్.
ఇది ఒకటి. మరి సిలబస్ చూద్దాం ఒకసారి. సిలబస్ సంబంధించి చూడండి ఒకసారి. నేను జూమ్ కూడా చేస్తున్నాను. సిలబస్ కంపల్సరీగా సో కరెంట్ ఇది రాసుకొని అంటించుకోవాలి. రోజు సిలబస్ని చూడాలి మీరు. సో కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, ఈ 2 కరెంట్ అఫైర్స్ 1, 2. ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తాను మీకు. ఓకేనా? సో ఈచ్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ తెలుసుకుని ఇప్పుడు ఈచ్ వన్ మనం ఎన్కౌంటర్ చేద్దాం. ఓకేనా? సో అలాగే జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, అది ఇది 4th. 5th ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, దీన్ని ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అంటాం. 6th, 7 ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ 7th ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. అంటే 6, 7 జియోగ్రఫీకి సంబంధించి తెలంగాణ, ఇండియా. వరల్డ్ లేదు. 8 సోషల్ ఎకనామిక్ పొలిటికల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంపాసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, అంటే మోడర్న్ హిస్టరీ. అలాగే సోషో ఎకనామిక్ పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంపాసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో సోషో ఎకనామిక్ పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ ఫ్రీడమ్ మూవ్మెంట్, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ, సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ సచ్ as జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ, ఇన్క్లూజివ్ పాలసీస్, ఈ 10, 11 ఒకటి సొసైటీ గురించి వస్తుంది. అలాగే ఇక్కడ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ 12, 9 ఒకటే తెలంగాణ హిస్టరీ అండ్ ఫ్రీడమ్ మూమెంట్. అలాగే 13th పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పాలసీస్. 14 లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. 15th లాస్ట్ బేసిక్ ఇంగ్లీష్ బిలో 10th స్టాండర్డ్. అంటే మొత్తం ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 15 టాపిక్స్ ఉన్నాయి అన్నమాట. 15 టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో రీజనల్ చూద్దాం ఒకసారి, అంటే లోకల్వి చూస్తే మనకి ఇది ఇట్లో ఇక్కడ చూడండి, తెలంగాణ జియోగ్రఫీ అన్నాడు నెంబర్ 1 ఒకటి. సో అలాగే తెలంగాణ జియోగ్రఫీ నుంచి మినిమం 5 క్వశ్చన్స్ అయితే గ్యారంటీ. 10 వచ్చిన రోజులు ఉన్నాయి, 12, 13 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో మినిమం 5 వేసుకుందాం తెలంగాణ జియోగ్రఫీ. అలాగే తెలంగాణ మనకి ఎకనామిక్ కండిషన్స్ అన్నాడు, అంటే ఇది తెలంగాణ ఎకనామిక్ సర్వే, దీని నుంచి కూడా 5 to 6 క్వశ్చన్స్ వస్తున్నాయి, అంటే అబౌట్ 10 దాటేసినాయి. అలాగే తెలంగాణ హిస్టరీ అండ్ ఫ్రీడమ్ మూమెంట్, వీటి రెండింటి నుంచి ఒక 20 వస్తాయి, అంటే 30 దాటేసినాయి. ఇక తెలంగాణ పాలసీస్ ఒక మినిమం ఒక 3 వస్తాయి, 33. తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఒక 10 వేసుకో, 43. అంటే అబౌవ్ 40, 45, 50 మధ్యలో తెలంగాణ వెయిటేజ్ ఉందన్నమాట. చూడండి, అంటే తెలంగాణ గురించి వెయిటేజ్ మినిమం 40 మార్క్స్ ఇస్తున్నాడు, కంపల్సరీగా 40 వస్తుందన్నమాట. ఇది అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనం చూస్తే ఒకసారి ఈ యొక్క డేటాను చూద్దాం. చూడండి, డేటాలో మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ కరెంట్ అఫైర్స్, అలాగే రెండోది ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ రెండో టాపిక్ 1, 2 అనమాట మనకి ఇచ్చిన సిలబస్లో 1, 2 టాపిక్స్. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, అలాగే రీజనల్ కరెంట్ అఫైర్స్, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అని ఇచ్చాడు. ఏంటో చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్. ఈ ఫస్ట్, సెకండ్ 2 చాప్టర్స్ కూడా మనకి కరెంట్ అఫైర్సే. ఇది ఏదో ఒక రోజు ముందో, 2 రోజుల ముందో, ఎగ్జామ్కి 1 వీక్ ముందో, 10 డేస్ ముందో చదివితే రాదు. మీరు ఇంగ్లీష్ మీడియం అయితే హిందూ పేపరు, టైమ్స్ ఆఫ్ ఇండియా, తెలుగు మీడియం అయితే నమస్తే తెలంగాణ, అదేవిధంగా ఈనాడు, ఏదో ఒకటి 2 చదవండి, ఇంగ్లీషు, తెలుగు, మీ ఇష్టం. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, మీ ఇష్టం డిసైడ్స్. ఒక నోట్స్ రాసుకోవాలి. అంటే పేపర్ చూడడం అనేది టైం వేస్ట్ అనుకుంటే స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా పొరపాటు. అది అంటే పేపర్ రీడింగ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్, అది యూ మస్ట్ నో. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, నీకు లైఫ్లో ఉంటాయి, ఈ ఎగ్జామ్లో కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ చెప్తారు, అది వేరు. నీ అంతటి నువ్వు చదువుకుని రాసుకున్నది వేరు.
సో రూపాయిస్లో కూడా నేను కరెంట్ అఫైర్స్ ఎవ్రీ 3-4 డేస్కి ఒకసారి నేను కరెంట్ అఫైర్స్ చేస్తున్నాను, బర్నింగ్ టాపిక్స్ చేస్తాను. యూ మస్ట్ నోట్ డౌన్. మన కరెంట్ అఫైర్స్ ఫ్రీగా విని ఎంతోమంది సక్సెస్ అయ్యారు. యూ మస్ట్ నోట్ డౌన్. బట్ మీరు ఈ పేపర్లు నేను చెప్పినవి ఏమైనా ఉన్నాయో అవి చదివితే ఇంగ్లీష్ ఆర్ తెలుగు మీడియం చాలా మంచిది. హాబీ కూడా బెస్ట్ హాబీ అనమాట. ఓకే, హ్యాబిట్గా చేసుకోండి. ఓకేనా? మరి ఈ రెండింటికి సంబంధించి ఏమొస్తున్నాయి ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, మనం ఇంటర్నేషనల్కి సంబంధించి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈవెంట్స్ అన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అవి. మన నైబరింగ్ కంట్రీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేషన్స్లో, ఈవెంట్స్లో, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ సెకండ్ టాపిక్స్లో ఇంటర్నేషనల్ అని వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన రిలేషన్స్ మన నైబరింగ్ కంట్రీస్తో ఎలా ఉన్నాయి. బంగ్లాదేశ్ ఇష్యూ ఏంటి, రీసెంట్గా రిజర్వేషన్ ఇష్యూ పక్కకు వచ్చినది. సో రీసెంట్గా రిజర్వేషన్ ఇష్యూ బంగ్లాదేశ్లో షేక్ హసీనాను తొలగించారు. సుప్రీంకోర్టు చీఫ్ జడ్జే తొలగిపోయారు. ఆయన అంత పెద్ద ఉద్యమం వచ్చింది. మన పక్క దేశంలో ఫ్లడ్స్ వచ్చినాయి విపరీతంగా తర్వాత బంగ్లాదేశ్లో. అలాగే పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, చైనాలో ఏం జరుగుతుంది, శ్రీలంకతో రిలేషన్ ఎలా ఉంది, పాకిస్తాన్తో రిలేషన్ ఎలా ఉంది, చైనాతో ఎలా ఉంది, ఏ ఇష్యూలు జరిగినాయి, ఏమైనా ఎంఓయూలు జరిగినాయా, ఇవి చాలా ఇంపార్టెంట్ మన నైబరింగ్ కంట్రీస్. అప్పుడు ఇతర దేశాలు. అలాగే మన పిఎం ప్రెసిడెంట్ విజిటింగ్ కంట్రీస్, అదర్ కంట్రీస్. ఇప్పుడు ప్రజెంట్ మన పిఎం గారు బ్రునైలో ఉన్నారనమాట. అక్కడ ఒక హై కమిషనర్ కార్యాలయం కూడా ఓపెన్ చేశారు బ్రునైలో. అలాగే ఎంఓయూలు అయినా కుదిరేయా, మన మోడీ కానీ ప్రెసిడెంట్కి కానీ హానర్ చేశారు ఎవరైనా, మనం వేరే వాళ్ళకి హానర్ చేసినామా, అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఏదైనా ఇనాగరేషన్ చేశారా ఇతర దేశాల్లో, అయినా గాంధీ స్టాట్యూని కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ స్టాట్యూ కానీ ఇలా ఇనాగరేట్ చేశారా, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్, గ్రామీ అవార్డ్స్ కానీ, ఆస్కర్ అవార్డ్స్ కానీ, వింబుల్టన్ కానీ, ఆస్ట్రేలియన్ ఓపెన్ కానీ, ఫ్రెంచ్ ఓపెన్ కానీ, గ్రాండ్ ప్రీ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, కామన్వెల్త్ గేమ్స్ కానీ, ఒలింపిక్స్ గేమ్స్ కానీ, వరల్డ్ కప్ క్రికెట్ కానీ, ఇలా ఏ గేమ్లో ఏ స్పోర్ట్స్లో అయినా కూడా ఇంటర్నేషనల్గా మన ఇండియన్స్ ముఖ్యంగా సాధించింది. ఆ గేమ్లో ఎవరు సాధించారు, ఎవరిపైన గెలిచారు, ఎంత తేడాతో గెలిచారు, ఇది కూడా అడుగుతున్నాడు. ఏ ఈవెంట్లో గెలిచారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ ఒలింపిక్స్, వింటర్ పారా ఒలింపిక్స్ అంటాం జరుగుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ కూడా మనకి అడుగుతాడనమాట. ఓకేనా? అలాగే బర్నింగ్ ఇష్యూస్, ఇజ్రాయెల్ పాలస్తీనా కావచ్చు, రష్యా ఉక్రెయిన్, ఇవి కూడా అడుగుతాడు. అలాగే స్పోర్ట్స్ ప్లేసెస్ కంపల్సరీ, ఏదైనా ప్లేస్ న్యూస్లోకి వస్తే కంపల్సరీగా బర్నింగ్ ఇష్యూ అయినప్పుడు అది అడుగుతాడు అనమాట. ఓకే, ఇవి ఇంటర్నేషనల్కి సంబంధించి. అలాగే ఇంటర్నేషనల్ మనకి ఇండెక్సెస్ ఉంటాయి, యుఎన్డిపి కానీ, యుఎన్ఓ కానీ, ఐఎంఎఫ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ ప్రకటించే రిపోర్ట్స్ ఉంటాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. నోట్స్ రాసుకోవాలి అవన్నీ. అలాగే నేషనల్, మళ్ళీ నేషనల్స్ సంబంధించి కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ 2023కి సంబంధించి లేటెస్ట్గా వచ్చింది. దాంట్లో మరి ఏం చెప్పారు వాళ్ళు, యూపీ ఫాస్ట్గా, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, అలాగే రాజస్థాన్ కానీ, ఈ 4 స్టేట్స్లో కూడా ఫాస్ట్గా పవర్టీ డిక్లైన్. ఇండియాలో పవర్టీ ఎంత 11.28%, తెలంగాణలో ఎంత ఉంది 5.88, ఆంధ్రాలో ఎంత ఉంది 6.06. ఇలా మనకి కరెంట్ డేటా, అది రిపోర్ట్స్ డేటా, అది సేకరించాలి. లేటెస్ట్ డేటా స్టేట్స్ సీక్వెన్స్లో పెట్టుకొని కూడా ఇస్తాడనమాట. ఇండెక్స్ ర్యాంక్స్, ఇప్పుడు హంగర్ ఇండెక్స్లో ఎంత ఉన్నాం, 111 ఉన్నాం. జెండర్ ఇండెక్స్, జెండర్ ఇన్ఈక్వాలిటీస్లో హెచ్డిఏ రిపోర్టు, హ్యాపీనెస్ రిపోర్టు, పాస్పోర్ట్లో ఎఫిషియన్సీ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్, ఎన్విరాన్మెంటల్ ఇండెక్స్లో, ఇలా చాలా అన్నింటిలో. ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్. యుఎన్ఓ రిపోర్ట్స్ ఏమైనా ఉంటాయి. అవార్డ్స్, స్పోర్ట్స్ పర్సన్స్, జాతీయంగా అని ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కానీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కానీ, పద్మశ్రీ అవార్డ్స్ కానీ, పద్మ అవార్డ్స్, కీర్తి చక్ర, పరమవీర చక్ర మొన్ననే ఇచ్చారు కదా ఆగస్టు 15. మహావీర చక్ర ఎవరికి ఇస్తారు, ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్గా న్యూస్లోకి వచ్చినవి నేను చెప్తున్నాను మీకు. అలాగే సైన్స్, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అప్డేట్స్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న అప్డేట్స్, అలాగే జాగ్రఫీలో ఉన్న అప్డేట్స్, పాలిటీలో, ఎకానమీలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఇంపోర్ట్స్ ఏంటి, మన ట్రేడ్ ఎంత ఉంది, జీడిపి ఎంత, జిఎన్పి ఎంత,
సర్వీస్ సెక్టర్ కంట్రిబ్యూషన్ ఎంత, ఇండస్ట్రియల్ సెక్టర్ కంట్రిబ్యూషన్ ఎంత, ప్రైమరీ సెక్టర్ కంట్రిబ్యూషన్ ఎంత, గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా అప్డేట్స్ అనమాట. అంటే కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, ఎన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి, సో ఇక్కడ ఏ స్టేట్ గవర్నర్ ఎవరు అపాయింట్ చేయబడ్డారు, ప్రజెంట్ లోక్సభ సీట్లన్నీ, రాజ్యసభ సీట్లన్నీ, ఈ అమెండ్మెంట్ ప్రకారం ఇండో ఆంగ్లోని తీసేశారు. ఇవన్నీ కరెంట్ డేటా అక్కడ ఉంటుంది. ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు, ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎవరు, ఫస్ట్ ఎవరు, ప్రజెంట్ ఎవరు, ఇవన్నీ కూడా పాలిటిక్స్ సంబంధించి కరెంట్ డేటా ఉంటుంది. అలాగే జియోగ్రఫీ, ఎన్ని బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి, రీసెంట్గా పెంచారు, మళ్ళీ ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, రీసెంట్గా పెంచారు. మినరల్స్ డేటా, కొత్త డేటా, కోల్ కానీ అరేనా ఓర్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ మన రిజర్వ్స్ కానీ ప్రొడక్షన్ కానీ మన డేటా ఎంత, అది అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే సైన్స్కి సంబంధించిన కొత్త వ్యాక్సిన్స్ వచ్చాయా, కొత్త డిసీజ్ వచ్చినాయా, ఇప్పుడు ఎంపాక్స్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, దీనివల్ల వస్తుంది, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అదేవిధంగా రీజనల్ లోకల్ పర్సన్స్ అచీవ్మెంట్స్, మన తెలంగాణ బిడ్డలు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు ఏదైనా సాధిస్తే అవార్డులు వచ్చినా వాళ్ళది ఏ ఫీల్డ్లో వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు ఇచ్చారు అది. అలాగే న్యూ స్కీమ్స్, కొత్త స్కీమ్స్ అని 6 గ్యారంటీలు, మహాలక్ష్మి స్కీము, సీట్, ఇలాంటివి అనమాట. అలాగే న్యూ ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చాయా, కొత్త ప్రాజెక్టులు స్టేట్లు స్టార్ట్ అవుతున్నాయా, లోకల్ అవార్డ్స్ ఏమైనా ఇచ్చారు, లోకల్ అవార్డ్స్ ఎవరికి ఇచ్చారు, కలోజీ నారాయణరావు అవార్డు ఎవరికి ఇచ్చారు, సి నారాయణ రెడ్డి అవార్డు ఎవరికి ఇచ్చారు, అట్లా అనమాట. సో స్టేట్ అచీవ్మెంట్స్ అవార్డ్స్, మన దేశంలో మన రాష్ట్రం సాధించిన అవార్డ్స్ ఏంటి, సెంట్రల్ కొన్ని అవార్డ్స్ ఇస్తుంటారు రాష్ట్రాలకి, నీతి ఆయోగ్ కానీ. అలాగే స్టేట్ ఇనిషియేటివ్స్, మన స్టేట్ కొత్త ఇనిషియేటివ్, టీన్యాబ్ అని డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి ఏ ఇనిషియేటివ్స్ తీసుకుంది, అట్లా. అలాగే స్టేట్ ఇండెక్సెస్ అండ్ స్టేట్ ర్యాంక్స్ అనమాట, ఇండియాలో స్టేట్ ర్యాంక్స్ అనమాట. ఓకే, సో ఇవి రీజనల్. సో ఇవన్నీ కరెంట్ అఫైర్స్. ఇకపోతే 1, 2 అయిపోయింది కదా. థర్డ్ చాప్టర్, థర్డ్ టాప్, మొత్తం 15 కదా మనకి. థర్డ్ జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చాలా ఇంపార్టెంట్ ఇది సిలబస్ అనమాట. 150లో కంపల్సరీ క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. దీంట్లో మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ గురించి అడగవచ్చు, కార్బోహైడ్రేట్స్ గురించి అడగవచ్చు. ఎక్కువగా మినరల్స్, విటమిన్ డిసీజ్ ఇస్తున్నాడు. అలాగే హ్యూమన్ అనాటమీ, అంటే మనకి హార్మోన్స్, ఎంజైమ్స్, ఇంక్లూడింగ్ ఆల్ ఆర్గాన్స్, ఐకి సంబంధించి కానీ, బ్రెయిన్కి కానీ, కిడ్నీ, హార్ట్, లివర్, అనాటమీ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో డిసీజ్కి వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, వాటి వ్యాక్సిన్స్, ముఖ్యంగా కరోనాకి సంబంధించి మనకి క్వశ్చన్స్ కూడా ఈసారి స్టార్ట్ చేస్తాడు. మొన్నటి వరకు ఇవ్వలేదు, స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ వ్యాక్సిన్ ఎవరిది, ఫస్ట్ నాసల్ వ్యాక్సిన్ ఎవరు, ఇవన్నీ కూడా వైరస్ లక్షణాలు ఏంటి, బ్యాక్టీరియా లక్షణాలు ఏంటి, ఇవి కూడా వస్తూ ఉంటాయి అనమాట. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి స్పేస్ టెక్నాలజీ, దాంట్లో శాటిలైట్స్ పక్కకు వచ్చింది. దాంట్లో రీసెంట్గా ఆదిత్య L1, గగన్యాన్, చంద్రయాన్ 3, ఆస్ట్రోసాట్, మన మూన్ పైకి సౌత్ ప్లేస్లో ల్యాండ్ చేసిన ఫస్ట్ కంట్రీ, ఓవరాల్గా 4th కంట్రీ. ఇవన్నీ కూడా. అలాగే మిసైల్స్, సో అగ్ని నుంచి లేటెస్ట్ మిసైల్స్ వరకు, బరాక్ మిసైల్ వరకు, S-400 మిసైల్స్ వరకు, సూపర్ కంప్యూటర్స్ కావచ్చు, న్యూక్లియర్ టెక్నాలజీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, సెల్ టెక్నాలజీ, DNA, RNA వరకు, ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అనమాట. ఐసీటీలో ఏమైనా వచ్చినా అది కూడా బ్లాక్ చైన్ నుంచి, రోబోటిక్స్ నుంచి కొత్త టెక్నాలజీ వస్తే ఆ పాలసీలు, ICT పాలసీ. ఓకేనా. సో అదేవిధంగా ఎన్విరాన్మెంటల్, 4th చాప్టర్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంటు, ప్రివెన్షను, మిటిగేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వైనాడు చూసాం ల్యాండ్ స్లైడ్స్ మనం. ఇప్పుడు ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట్, అలాగే ఆంధ్ర, కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా మనం చూస్తున్నాం ఎంత అతలాకుతలంగా ఉందో. సో కాబట్టి ఈసారి క్వశ్చన్లు ఎక్కువ పడతాయి ఈసారి వీటి నుంచి. సో దాంట్లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో 2 ఉన్నాయి, ఇది వేరు ఇది వేరు అనమాట. లెజిస్లేషన్ యాక్ట్స్ అంటే పర్యావరణాన్ని రక్షించడానికి చట్టాలన్నమాట. 1972 యానిమల్ యాక్ట్, 73 ప్రాజెక్ట్ టైగర్, 75 ప్రాజెక్ట్ క్రొకోడైల్, 86 ఎన్విరాన్మెంటల్ యాక్ట్, అలా చాలా 2010 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అది ఒక క్వశ్చన్ గ్యారంటీ. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అలాగే మీటింగ్స్, UNDP మీటింగ్స్, UNEP కూడా. సో అలాగే బయోడైవర్సిటీ, వెట్లాండ్స్ పెంచారు రీసెంట్గా. ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ అంటే ఏంటి, బయోరెమిడియేషను, బయోమ్యాగ్నిఫికేషను, అలాగే యూట్రిఫికేషను, పదాలు, క్లౌడ్ సీడింగు, గ్లోబల్ వార్మింగ్, ఓజోను, అన్నీ ఇవే ఇప్పుడు పర్యావరణం మీద వస్తున్నాయి క్వశ్చన్స్ అన్నీ కూడా.
చూడండి, అన్నీ అవే. సో అదేవిధంగా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం చూస్తే ఆ డిజాస్టర్ యాక్ట్స్ 2005 అంటే ఎన్డిఎంఏ, ఎస్డిఎంఏ, డిడిఎంఏ, విడిఎంఏ కూడా ఉంది. ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్. ఫ్లడ్స్కి సంబంధించి పక్కకు వచ్చింది. ఇప్పుడు వచ్చే ఫ్లడ్స్ కాబట్టి ప్రపంచంలో చైనా తర్వాత మనమే సెకండ్ ప్లేస్. అలాగే ల్యాండ్ స్లైడ్స్ మన వయనాడులో జరిగింది. ఎర్త్క్వేక్స్ ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. సైక్లోన్స్ కూడా ప్రోన్ ఏరియా ఉంది, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ. బట్ ఫస్ట్ ఆంధ్ర ఉంది, తెలంగాణ దాని ఇంపాక్ట్ ఉంటుంది అంతే. సో డ్రాట్, తెలంగాణలో డ్రాట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు మిషన్ కాకతీయ తర్వాత ఆ డ్రాట్ని అంతా కూడా మనం కంట్రోల్ చేయగలిగినాం. ఓకేనా? సో ఇవి డిజాస్టర్కి సంబంధించి. అలాగే 5th చాప్టర్ ఎకనామిక్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ. ఇది 5th, అంటే ఇండియన్ ఎకానమీ తెలంగాణకి సంబంధించి. ఇంట్లో ఎకనామిక్ సర్వే మస్ట్, 2 కూడా. సెంట్రల్ ఎకనామిక్ సర్వే, స్టేట్. నేను ఆల్రెడీ చేశాను చూడండి. రూపాయేస్ అకాడమీ అన్ని అంశాలను కూడా ఫ్రీగా రిలీజ్ చేస్తుంది. మనం ఇంత కంటెంట్, ఇన్ని వీడియోస్ ఫ్రీగా పెట్టి మనం ఫేక్ వేసుకోవడం లేదు, ఉన్న వాళ్ళనే వేసుకుంటున్నాం. బట్ బయట మాత్రం అంత ఫేక్ రిజల్ట్, మోసపోకండి అది. ఓకేనా? సో 5 years ప్లానింగ్ ఈ ఎకానమీలో పక్కాకు వచ్చిన 12 ప్లాన్స్ అయినాయి మనకి 51 నుంచి. అది పక్కా గ్రోత్ రేట్ ఏంటి, ఏది ఫెయిల్ అయింది, యాన్యువల్ ప్లాన్స్ ఎప్పుడు, ప్లాన్ హాలిడే ఎప్పుడు, చాలా 11, 12 కూడా ప్రియారిటీ ఇంపార్టెంట్. ఇన్క్లూజివ్ గ్రోత్, ఇన్క్లూజివ్ ఫాస్ట్ సస్టైనబుల్ గ్రోత్ అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ రిఫార్మ్స్, నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్, బ్యాంకింగ్ సిస్టంలో ఆర్బీఐ దాని యొక్క రోల్ క్వాలిటేటివ్, క్వాలిటేటివ్ ఇనిషియేటివ్స్, క్వాంటిటేటివ్ ఇనిషియేటివ్స్ రెండు కూడా. ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, రేపో, రివర్స్ రేపో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. అలాగే ట్యాక్స్ సిస్టమ్, మనకి ఎక్కువ ట్యాక్స్ దేని నుంచి వస్తుంది ఇప్పుడు? పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు. సో తర్వాత జిఎస్టీ, తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్, అలా సీరియల్ ట్యాక్స్ స్లాబ్స్ చాలా ఇంపార్టెంట్. రూపీ కమింగ్, రూపీ గోయింగ్ నేను చేసిన ఆల్రెడీ బడ్జెట్లో కూడా. సెంట్రల్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్, సెంట్రల్ ఎకనామిక్ సర్వే, స్టేట్ ఎకనామిక్ సర్వే, ఇవన్నీ కూడా మనకి ఎకనామీలో వచ్చే అంశాలు అన్నమాట. అలాగే ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే ఏం చేయాలి, కాన్సెప్ట్లు అన్నమాట. ఈ కాన్సెప్ట్స్ సంబంధించి స్పెషల్ వీడియోస్ ఉంటాయి. ఇంతకుముందు రివిజన్ చేశాను కదా, ఆ రివిజన్తో పాటే వీటిని అటాచ్ చేస్తాను నేను. ఓకేనా? సో నోటిఫికేషన్ పడిన తర్వాత స్టార్ట్ చేస్తాను, అవి సరిపోతుంది మనకి. అలాగే 6, 7 జాగ్రఫీ ఆఫ్ ఇండియా తెలంగాణ, ఇది ఇంకా ఇంపార్టెంట్. ఇది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి. ఫిజికల్ ఫీచర్స్ అంటే ఏంటి, అంటే ఇండియాలో ఫిజికల్ ఫీచర్స్, మన తెలంగాణలో గుట్టలు, కొండలు, నేమ్స్, హిల్స్, అవన్నీ ఫిజికల్ ఫీచర్స్ అనమాట. ఐలాండ్స్ కానీ, బీచ్లు, సీట్. అలాగే రివర్స్ అండ్ ప్రాజెక్ట్, ఇది చాలా పెద్ద లెసన్. దాని ఉపనదులు, రివర్స్, ప్రాజెక్టులు, జలపాతాలు, వాటర్ ఫాల్స్, ఇవన్నీ కూడా. మినరల్స్, స్టేట్స్ ప్రొడ్యూసర్స్, మైనింగ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ మినరల్ ఎక్కడ ఉంది. పాపులేషన్కి చెప్పవసరం లేదు, ఇప్పుడు 2011 ఫాలో అవుతున్నాం. పాపం సెంట్రల్ గవర్నమెంట్కి కొత్త జనాభా లెక్కలు ఇవ్వడానికి టైం లేదు పాపం, ఇలా బటన్ నొత్తడానికి కూడా టైం లేదు. అది పాతవే 2011 మనం ఫాలో అవుతున్నాం. అలాగే ట్రాన్స్పోర్టేషన్, రైల్వేస్, రోడ్వేస్, వాటర్ వేస్, పోర్ట్స్, మేజర్ సీ పోర్ట్స్, రైల్వేస్లో బుల్లెట్ ట్రైన్స్, వందే భారత్, ఫాస్టెస్ట్ ట్రైన్స్, న్యూ ఇనిషియేటివ్స్. ఓకే, క్లైమేట్కి సంబంధించి సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, ఎల్నినో, లానినో, జెట్ స్ట్రీమ్స్. సో ఇవన్నీ కూడా మనకి దానికి సంబంధించి జాగ్రఫీ. అలాగే మోడర్న్ హిస్టరీ, ఇది 8th చాప్టర్ అనమాట. ఈ మోడర్న్ హిస్టరీ స్టార్ట్ అయ్యేది 1707 to 1947, అంటే ఔరంగజేబ్ మరణం తర్వాత. దీంట్లో కమింగ్ ఆఫ్ యూరోపియన్స్ అడుగుతాడు, ఫ్రెంచ్ కావచ్చు, మనకి పోర్చుగీస్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, పోర్చుగీసు, డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ సీరియల్ అయితే ఈ నలుగురు కూడా సెటిల్మెంట్స్ అడుగుతాడు, ఎక్కడ పెట్టారు ఫస్ట్ ఫ్యాక్టరీస్ అని. అలాగే వార్స్, కర్ణాటక వార్స్, మైసూర్ వార్స్, మరాఠా వార్స్, సిక్ వార్స్ కూడా ఉన్నాయి, ఆంగ్లో సిక్ వార్స్. ఈ 4 యుద్ధాల్లో కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. ఓకే, అలాగే బ్రిటిష్ రెవెన్యూ సిస్టమ్, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్, రైతువారీ సిస్టమ్, మాల్వారీ సిస్టమ్. అలాగే గవర్నర్ జనరల్స్, వైస్రాయ్స్ మొత్తం వచ్చేస్తారు 1773 నుంచి.
వారన్ హేస్టింగ్స్ నుంచి అప్ టు మనకి 1947 వరకు లార్డ్ మౌంట్ బాటన్ వరకు వచ్చేస్తారనమాట. సో అంతా దీంట్లో వచ్చేస్తుంది. సో గాంధీ 1920-47 మధ్యలో ఆయన చేసిన నాన్ కోఆపరేటివ్ మూమెంట్ నుంచి క్విట్ ఇండియా మూమెంట్ వరకు లాస్ట్ వరకు మొత్తం సీట్. సో ఇది మోడర్న్ హిస్టరీ. కొంచెం తక్కువనే అడుగుతున్నాడు మోడర్న్ హిస్టరీ, ఒక 5-6 ఇస్తున్నాడు. సో 9-12 రెండో వచ్చేసి అప్పుడు తెలంగాణ హిస్టరీ, కల్చర్, సొసైటీ, లిటరేచర్, ఆర్కిటెక్చర్, ఫ్రీడమ్ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ రెండో ఉన్నాయి 9-12. తెలంగాణ హిస్టరీ అంటే మనకి జనరల్గా ఏంటంటే మనం తెలంగాణకి పరిపాలించిన మొదటి వాళ్ళు శాతవాహనులు. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండలు, చూడండి, ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, నిజాం షాహీలు, ఇదే కదా వాళ్ళ కాలంలో జరిగిన లిటరసీ, ఆర్కిటెక్చర్ డెవలప్మెంట్స్. సింపుల్. అలాగే ఫ్రీడమ్ మూమెంట్ 1948 ఇండియన్ యూనియన్, మన హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో కలిసినప్పటి నుంచి ఆపరేషన్ పోల్ నుంచి 2014 వరకు ఆ మధ్యలో మొదటి తరం ఉద్యమం 69, రెండో తరం ఉద్యమం, ఈ మధ్యలో సజీవంగా బతుకున్నప్పుడు కారణం ఏంటి, ఎన్ని సంస్థలు పుట్టుకొచ్చినాయి, వాటి ప్రియారిటీ ఏంటి. 2001 నుంచి ఎక్కువగా అడుగుతాడు క్వశ్చన్స్. 2001 to 2014 వరకు ఏం జరిగింది టీఆర్ఎస్ వచ్చిన తర్వాత, అవన్నీ కూడా మనకి 1 by 1 చదువుకోవాలి. టీడీపీని రాజీనామా చేసి పార్టీ పెట్టడం, తర్వాత సింహగర్జన కరీంనగర్ నుంచి, అక్కడి నుంచి మొత్తం మజిలీ స్టార్ట్ కావడం, 2004 ఎలక్షన్స్, ఆ తర్వాత 2006లో మళ్ళీ 2004లో వైఎస్ఆర్ సపోర్ట్ చేయడం, 6లో బయటకు రావడం, మళ్ళీ 9లో టీడీపీతో చెడగట్టడం, మళ్ళీ ఓడిపోవడం, వైఎస్ఆర్ రావడం, పార్టీని తొక్కేయడం, ఆయన చనిపోవడం, 14 May సుప్రీంకోర్టు జడ్జిమెంటు, మళ్ళీ ఉద్యోగులు ధర్నా చేయడం, విద్యార్థులు కూడా అందుకోవడం, ఈ తర్వాత అన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. శ్రీకృష్ణ కమిటీ, ఆ తర్వాత పరిణామాలు, సగరహారం, చలో అసెంబ్లీ, మిలియన్ మార్చ్, సీట్, తర్వాత సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోవడం, తెలంగాణ ప్రాసెస్ బిల్లు పాస్ కావడం రాజ్యసభలో, లోక్సభలో, రాజ్యసభలో, గెజెట్ నోటిఫికేషన్, ఇవన్నీ కూడా మనకి దీంట్లో నేర్చుకోవాల్సి వస్తుంది. ప్రతిదీ కూలంకుషంగా నేర్చుకోవాలి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనమాట. ఓకే, సో అది. అదేవిధంగా 10-11 పాలిటీ, గవర్నెన్స్, జెండరు, క్యాస్ట్, ట్రైబల్, డిజబిలిటీ. ఇది ఈ పాలిటీ అనేది మేకింగ్ ది కాన్స్టిట్యూషన్ నుంచి, దాంట్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ 1773 నుంచి, రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి మనం నేర్చుకుంటూ రావాలి. ప్రతి యాక్ట్ 1773 యాక్టు, 1784, 1813, 1833, 1853, 1861 సీట్, 1909, 1919, 1935, సో 1947 యాక్ట్స్. అలాగే ఫ్రేమింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో మనం ఏ దేశాల సహకారం తీసుకుని ఏం అంశాలు గ్రహించాము. ఫండమెంటల్ రైట్స్ బాగా ఎక్కువ అడుగుతున్నాడు దీనికి సంబంధించి. పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ, తర్వాత మనం చూస్తే సెంట్రల్ గవర్నమెంటు, ప్రెసిడెంటు, పార్లమెంటు, టెర్మినాలజీ, మనీ బిల్లు, ఆర్డినరీ బిల్లు తేడా, సీట్, పార్లమెంట్ కమిటీసు, స్టేట్ గవర్నమెంటు, అసెంబ్లీ, కౌన్సిల్, అసెంబ్లీ రెండు బైకెమెరాలు ఉన్న రాష్ట్రాలు ఎన్ని, లోక్సభ, రాజ్యసభ, వాటిలో సీట్లు ఎన్ని, ఆంగ్లో ఇండియన్స్ ఏ చట్ట ప్రకారం తీసేశారు, ఏమన్నా ప్రకారం, ఇవన్నీ కూడా అప్డేట్ ఉంటాయి. ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, స్టాట్యుటరీ బాడీసు, కాన్స్టిట్యూషనల్ బాడీసు, నాన్ స్టాట్యుటరీ బాడీసు, ఇవన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అలాగే ట్రైబ్, డిజబిలిటీ, క్యాస్ట్, జెండరు, క్యాస్టిజం అంటే ఏంటి, ట్రైబల్ ఎంతమంది ఉన్నారు, డిజబిలిటీ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా వీటిలోకి వస్తాయి, గవర్నెన్స్కి, పార్టీలోకి. కాకపోతే పాలసీస్ ఆఫ్ తెలంగాణ, ఈ మనకి కొత్త గవర్నమెంట్ కాబట్టి కొత్త గవర్నమెంట్ పాలసీలు, మహాలక్ష్మి నుంచి ఆ 6 గ్యారంటీస్ ఉన్నాయి కదా, ఆ 6 గ్యారంటీస్లో అడుగుతాడు అనమాట. అలాగే పాతి కూడా అడుగుతాడు, టీఎస్ఐ పాస్ కానీ, మిషన్ కాకతీయ కానీ, తప్పేముంది, ఎవరు చేసినా మంచి కదా, అడగడానికి ఏమీ లేదు. ఓకే, అది. సో మెంటల్ ఎబిలిటీ మీకు ఎలాగ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తెలుసు, యూ నో వెరీ వెల్, దాని నుంచే ఇస్తూ ఉంటాడు. సో కాస్త ఈజీగానే ఉంటుంది. బేసిక్ ఇంగ్లీష్ 10th బిలో స్టాండర్డ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, అదే సీక్వెన్స్ ఆర్డరు, యాక్ట్ వైస్, ప్యాస్ వైస్, రిపోర్టింగ్ స్పీచ్, ఇవన్నీ సినోనియమ్స్, యాంటోనియమ్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, రాంగ్ వర్డ్ సెంటెన్సెస్, ఇవి ఇస్తాడు బిలో 10th స్టాండర్డ్స్. ఇది ఫ్రెండ్స్. సో ఇది సిలబస్ అనమాట. ఈ సిలబస్ అవగాహన ఉంటే అప్పుడు మీకు ఏం చేయాలి, ఎక్కువగా మనకి మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎక్కువ దేని నుంచి వస్తున్నాయి,
జియోగ్రఫీ నుంచి వస్తాయి, అలాగే తెలంగాణ హిస్టరీ ఫ్రీడమ్ మూమెంట్ నుంచి వస్తాయి, కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి, మెంటల్ ఎబిలిటీ నుంచి వస్తాయి, ఇంగ్లీష్ నుంచి వస్తాయి, సైన్స్ నుంచి వస్తాయి, పాలిటీ నుంచి వస్తాయి. ఈ 7 సబ్జెక్ట్ని మీకు బాగా పట్టాలన్నమాట. అప్పుడు ఆల్మోస్ట్ మీ స్కోర్ 100 పైన వెళ్ళిపోతుంది. 100 పైన వెళ్ళిపోతుంది. కరెంట్ అఫైర్స్ రోజు 30 మినిట్స్ చదవండి. ఇప్పటి నుంచే 30 మినిట్స్ రోజు. సీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం కాదు, ఇప్పటి నుంచి స్లోగా చదువుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా? సో అలాగే మీకు ర్యాంకర్స్ చూస్తే ఎవరు చూసుకో మీకు 90 అబవ్ వచ్చిన వాళ్ళే జాబ్ వచ్చింది. మినిమం అది 100 చాలామంది దాటేసినాయి. 120లు మన దగ్గర అందరూ కూడా 100 మ్యాక్సిమం దాటేశారు. 120 ఒక అబ్బాయికి చేశాడు వీడియో మనకి కృష్ణని 120 యూ మ్యాచ్ ఇట్. సో హయ్యెస్ట్ మీరు జనరల్ స్టడీస్ తీసుకుంటే రూపాయి వాళ్ళే ఉంటారు స్కోరింగ్లో. ఎక్కడికి వెళ్ళండి రూపాయి వాళ్ళే ఉంటారు. ఇది ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు 100 అబవ్ సాధించాలనుకుంటే రూపా ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, నో అదర్ వే. వాళ్ళకి అనుభవం లేదు, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో నా అంత అనుభవం, నేను రాసిన ఎగ్జామ్స్, నాకంత సర్వీసు వాళ్ళకి లేదు. టీచింగ్ అవర్స్ కూడా లేదు, తెలియదు వాళ్ళకి. అంటే కంప్లీట్ ఇరిగేషన్లో రీసెంట్గా ఒకటి చూడొచ్చు, కన్నయ్య నాయుడు అని తుంగభద్రకి డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు గేటు ఆయన పిలిపించారు మళ్ళీ ప్రకాశం బ్యారేజ్. అంటే ఏంటి అనుభవం, ఆయన పెద్ద ఆయన. వీళ్ళు ఉద్యోగాలు రాకుండా ఆ ఇన్స్టిట్యూట్లో చెప్పుకునే వాళ్ళు ఏం చెప్పగలరమ్మా? వాడికేం రాలేదు, నీకేమొస్తుంది చెప్పు. ఇలా మోసం చేస్తున్నారు. సో అది జాగ్రత్త ఉండాలి. ఇన్స్టిట్యూట్లో వలలో చిక్కుకోవద్దు, ఫేక్ అడ్వర్టైజ్మెంట్లో చిక్కుకోవద్దు. సెలక్షన్స్ రాకపోయినా వచ్చినట్టు వేసుకుంటున్నారు. ఆ వేసుకున్నప్పుడు ఆడ ఫోటో ఉందని వానికి కూడా తెలియదు. తెలిసిన కొంతమంది ఏమనడం లేకపోతున్నారు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి కొత్త పిల్లలు ఎవరైతే ఉంటారో వాస్తవాలు తెలుసుకుని జాయిన్ అయితే బాగుపడతారు. లేదు అంటే కథం, డబ్బులు పోయే, టైం పోయే, ఇక మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో. ఓకేనా? సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. జూనియర్స్కి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సో అందరూ చూడాలి, కమెంట్ రావాలి మనకి. ఓకేనా ఫ్రెండ్స్? సో రూపా ఐఏఎస్ అకాడమీ రేపు 6వ తారీఖున ఆఫ్లైన్ బ్యాచ్ ఉంది. 6th ఆఫ్లైన్ బ్యాచ్. ఓకేనా? ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే రూపా నెంబర్కి 9121644146 దీనికి కాల్ చేయండి. ఆఫ్లైన్ 3 months ఉంటుంది. యూ విల్ బికమ్ ఛాంపియన్. ఆఫ్లైన్ రాలేని వాళ్ళు ఆన్లైన్లో ఉంది, అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొన్ని వీడియోస్ కూడా లేటెస్ట్ అప్డేట్ చేస్తున్నాను నేను. చక్కటి మెటీరియల్ అది. రివిజన్ బ్యాచ్ కూడా ఉంటుంది, కాన్సెప్ట్లు ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.